ఏనుగులకు కొద్ది గోసలుంటాయా వల్ల ఓసారి కాలం కనుకరిస్తే ఇంకోసారి జీవాలు పంటలను దక్కనియవు. కోతులు, అడవి పందులు, ఎలుగుబంట్లు, ఏనుగులు ఓ అట్లా ఇట్లా మంద ఊర్ల పొంటచ్చి పంటలను దక్కనిత్తలేవు. ఇక చిరుత పులులైతే జంగళ్లకు ఊర్లకు డైలీ అప్ అండ్ డౌన్లు చేస్తున్నాయా ఏంది అని అనిపించవచ్చే. ఇక వీటన్నిటితోటేమో కానీ ఏనుగులతోటైతే అసలే ఏగలేము అని ఏపీ సర్కారు ముళ్ళుతోటే తీయాలన్నట్టు ఏసోంటి ఇగ్రం చేసిందో చూడుర్రి. ముళ్ళుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి అన్నట్టు ఊర్ల మీద పడ్డ ఏనుగులను ఏనుగులతోటే ఎలగొట్టాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయిపోయింది. చిత్తూరు, పార్వతీపురం, శ్రీకాకుళం అసొంటి ఏరియాల ఏనుగులు ఎట్లా బీభత్సం చేస్తాయో చూస్తూనే ఉంటుంది కదా. ఇక అవి ఊర్ల పొంట వస్తే వాటికి ఎవరైనా ఎదురు పోయినా వాళ్ళకే రిస్క్, అవి ఎవరికైనా ఎదురు వచ్చినా వాళ్ళకే రిస్క్ అన్నట్టు ఉంటుంది. జంగల్ పొంటి తిండి దొరకక జనాలకు వచ్చి జంగు చేసిపోతుంటాయి. ఇక జనాలు వాటిని ఎలగొట్టేందుకు ఎన్ని ప్లాన్లు వేసినా ఏనుగుల ముందు అవేం పారతలేవు. ఇట్లయితే లాభం లేదని కర్ణాటకకి వెళ్ళి కుంకి ఏనుగులను జంగల్లో దింపాలని డిసైడ్ అయింది ఏపీ సర్కారు. ఇయాలనే ఆడికి వెళ్ళి ఆంధ్రాకు 8 ఏనుగులు తెచ్చుకునేందుకు కర్ణాటక సర్కారు తోటి ఒప్పందం చేసుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్ సారు. ఏంది మరి ఈ కుంకి ఏనుగుల స్పెషాలిటీ అంటే, ఈ కుంకి ఏనుగులు చాలా ట్రైనింగ్ అయిన ఏనుగులు అన్నట్టు. జంగల్లుండే ఏనుగులు అప్పుడప్పుడు బీపీ లేసి గడబిడ చేస్తుంటాయి కదా. ఇక అవి జనాలలోకి వచ్చి ఆగం పట్టించిన తిక్కలేసి మంది మీద ఎగబడ్డా అప్పుడు వీటిని కమాండోల లెక్క దింపుతారన్నట్టు ఫారెస్ట్ వాళ్ళు. ఈ కుంకి ఏనుగులు బయటికెళ్ళి వచ్చిన ఏనుగుల మందల కలిసి తోటి ఏనుగులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టే కూల్ చేసి సైడ్కు తీసుకపోతాయి. ఇక ఆగమైన ఏనుగులను తవ్వకు తెస్తాయి. అందుకే కర్ణాటక నుంచి సపరేట్ గా కుంకీలను తెప్పిస్తున్నది ఆంధ్ర సర్కారు. ఇక ఫారెస్ట్ శాఖ మంత్రి పవన్ సారే కాబట్టి అడవులను కాపాడేందుకు ఇట్లా బాగానే దండలాడుతున్నాడు సారు అని అనుకోబట్టే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకోళ్ళంతా.